తిరుమల అంటేనే ఒక ఎమోషన్ అనమాట. అలాంటి తిరుమలకి మంత్లీ ఒక్కసారైనా విజిట్ చేయకుండా అయితే అసలు మేమైతే ఉండలేము. అసలు మేము ఎవ్రీ మంత్ ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోలో చూద్దాం పదండి. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలర్ రబ్బీ. ఈ రోజు మన వీడియో ఏమిటంటే తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వయంగా ఆపద్బాంధవుడే నడిచి వెళ్లిన మార్గమైన శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనం తిరుమలకు ఎలా వెళ్ళాలి, అలాగే ఇక్కడ ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. శ్రీవారి మెట్టుకు మనం చేరుకోవాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే మనకైతే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే దానికి మనం వెళ్ళవచ్చు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన. బ్రహ్మాండంలోనే ఎక్కడ వెంకటాచలం వంటి పవిత్రమైన క్షేత్రం లేదని, వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని వరప్రసాది అయిన వెంకటేశ్వర స్వామిని పోలిన భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడా లేదని పురాణాల్లో కూడా చెప్పబడింది. ఇది అక్షర సత్యం. స్వామివారి దగ్గర స్వామివారిని ఒక్క క్షణం స్వామివారి ముందు నిలబడిన వారికి ఇప్పుడు నేను చెప్పిందంతా అర్థమవుతుంది. శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే మనం అయితే చేరుకొని పోయాము. ఇక్కడ నుండి అయితే మనం బస్ దిగి కొంచెం ముందలకైతే వెళ్ళాలి. ఇక్కడైతే కార్లు బస్సులు అయితే పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది, చూడండి మీరు. శ్రీవారి మెట్టు దగ్గరికి రాగానే మనకి స్టార్టింగ్ లో అయితే బోర్డు అయితే ఉంటుంది. శ్రీవారి మెట్టు దగ్గరికి మనం పైకి రీచ్ అవ్వాలంటే మార్నింగ్ 6 AM టు నైట్ 6 PM దాకా అయితే అలౌ చేస్తారు. ఆఫ్టర్ ఆ టైం అయిపోయిన తర్వాత మనకైతే అలౌ చేయరు. తర్వాత రోజు వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. కాబట్టి టైం అనేది మనం కరెక్ట్గా టైంలోకి వస్తేనే మనల్ని అలౌ చేస్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి ఈ లైన్లో వెళ్తే మనకి SSD టోకెన్ అయితే ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారు. లైన్ అయితే ఇవాళ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, బ్రహ్మోత్సవాలు అవటం వల్ల. రోజుకి 2500 నుండి 3000 టికెట్లు అయితే మనకైతే ఇష్యూ అయితే చేస్తారు. ఎవ్రీడే మార్నింగ్ 6 AM కి అయితే టోకెన్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. మనం 6 AM కల్లా లైన్లోకి వెళ్ళి మన ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మనకు టోకెన్స్ అయితే ఇష్యూ. అలాగే కొద్దిగా ముందుకు రాగానే ఉచిత లగేజీ కౌంటర్ అంటే ఫ్రీ లగేజీ కౌంటర్ అయితే ఉంటుంది. మన బ్యాగ్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ కానీ పెట్టేసి మన ఫోన్ నెంబర్ మనం నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత పైకి వస్తే బ్యాగ్స్ అక్కడికి వెళ్ళి కౌంటర్లో ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రీగానే. మనకి ఇక్కడ నుండి తిరుమలకి 2388 స్టెప్స్ తో పాటు 2.1 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి శ్రీవారి మెట్టు మార్గంలో మొదటి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడి నుండే సాక్షాత్తు ఆ దేవదేవుడు పద్మావతి అమ్మవారితో కలిసి తిరుమలకు చేరుకున్నాం. ఇక్కడ నుండి కొబ్బరికాయ కొట్టి మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం రండి. నడక ప్రారంభించే ముందు స్వామివారి పాదాలకు నమస్కరించుకొని గోవిందనామాలు స్మరిస్తూ నడక యాత్ర అయితే ప్రారంభించాలి. శ్రీకృష్ణ దేవరాయలు, అన్నమయ్య తదితర మహాభక్తులు అందరూ ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. సాక్షాత్ ఆ శ్రీనివాసుడు నడిచిన మార్గమే ఈ శ్రీవారి మెట్లు. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ వెంకటేశ్వర స్వామిని చూసి ఆనందంలో మునిగిపోతారు. అంత అందంగా ఉంటాడు ఆ స్వామి. కానీ మీకు తెలుసా, ముందు ఎంత అందంగా ఉంటాడు, వెనక భాగంలో కూడా అంతే అందంగా ఉంటాడని ఒకసారి చూడండి. కానీ భక్తులు వెనక భాగాన్ని చూడలేరు, ఓన్లీ అర్చకులు మాత్రమే చూడగలరు.
నడక ప్రారంభించక ముందే స్వామివారు మనకి కొండ కిందనే దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మన నడక యాత్ర అయితే ప్రారంభించాలి. నడక యాత్రలో గోవిందనామాలు స్మరిస్తూ నడక యాత్ర అయితే చేయాలి. సాక్షాత్ ఆ శ్రీనివాసుడు నడిచిన మార్గమే ఈ శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో మొట్టమొదటిగా మనకైతే ఈ ఆర్చి అయితే ఉంటుంది. ఈ ఆర్చిలోంచే మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనమైతే చెకింగ్ పాయింట్ అవుతుంది. సెక్యూరిటీ వాళ్ళు అయితే మనల్ని చెక్ చేసి అయితే ముందుకైతే పోనిస్తారు. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అయితే ఎలా ఉండదు, మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారు మన దగ్గర నుండి. తిరుపతి కొన్ని కోట్ల మంది జనానికి అదొక ఎమోషన్. బాధలకి దూరంగా, ఆపద్బాంధవుడికి దగ్గరగా ఒక్కరోజైనా బ్రతికాలని చెప్పి చాలా మంది ఇక్కడికే వస్తూ ఉంటారు. కోరికలు తీర్చే కోదండరాముడు, నమ్మిన వారికి న్యాయం చేసే నారాయణుడు, లెక్క లేకుండా కొండలెక్కి మరీ జనం వచ్చేస్తుంటారు. అసలు మేము ఎవ్రీ మంత్ తిరుమలకు ఎందుకు వెళ్తామో ఈ వీడియోలో చూద్దాం పదండి. అసలైన పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడే దొరుకుతుందండి. డిప్రెషన్ లో ఉన్న, లైఫ్ లో ఎంత లో స్టేజ్ లో ఉన్న, ఒక్కసారి తిరుమలకు వెళ్తే మాత్రం మొత్తం సెట్ అయితే అసలు ఇక్కడ ఉన్న ప్రతి విజువల్స్ గానీ, పీస్ ఆఫ్ మైండ్ గానీ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ అన్నమాట. అప్పుడే 200 మెట్లు ఎక్కేసాము. చాలా సులభంగా ఎక్కేసాము 200 మెట్లు. ఈ కొంచెం దూరం అయితే మనకైతే రేకుల షెడ్ అయితే ఉండదు, ఓపెన్గా ఉంటుంది ప్లేస్ అయితే. చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ దారిలో మొత్తం మెట్లే ఉంటాయి, అసలు మెట్లు లేకుండా అయితే ఎక్కడా ఉండదు. ఎన్ని మెట్లు ఎక్కినా నా స్వామి నిన్ను మనమున దలచుచు, అలుపు సొలుపు లేదు, ఆకలన్నది రాదు అంతరంగం. ఈ మెట్ల మార్గంలో ఉన్న మొదటి మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే ఇక్కడికి వచ్చామంటే మనం 400 మెట్లు అయితే ఎక్కేసామని అర్థం. ఇప్పటికే 400 మెట్లు అయితే మనం ఎక్కేసాం. శ్రీవారి మెట్లు వచ్చేసి తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుండి అయితే స్టార్ట్ అవుతాయి. ఇవి మొత్తం 2388 మెట్లు అయితే ఉంటాయి. 2.1 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పైకి కొండ మీదకి. అలిపిరితో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, మెట్లు కానీ డిస్టెన్స్ కానీ అయితే. అందుకని చాలా మంది అయితే ఇటు నుండి తొందరగా చేరుకోవచ్చు అని చెప్పి ఇటే వెళ్తూ ఉంటారు. ఈ మెట్ల మార్గంలో వచ్చేసి మనకైతే షాప్స్ కానీ, టిఫిన్ హోటల్స్ కానీ అయితే అసలు అయితే ఏమీ ఉండవు. అలిపిరిలో ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే ఏమీ ఉండవు. కింద ఒక స్టార్ట్ అయిన తర్వాత మనకి మళ్ళీ కొండ మీదకి వెళ్ళిన తర్వాతే ఉంటాయి షాప్స్ కానీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఏమన్నా అయితే స్నాక్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, టిఫిన్ కానీ అయితే ఏమన్నా తీసుకొచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ దారిలో ఏమి ఉండవు కాబట్టి. అది ఈ దారిలో మొత్తం మెట్లే ఉంటాయి, అసలు మెట్లు లేకుండా అయితే ఎక్కడా ఉండదు. ముఖ్యంగా ఈ మార్గము తిరుమల కొండకి వెనక భాగంలో ఉంటుంది. దీనిని గతంలో 100 మెట్ల మార్గం అని పిలిచేవాళ్ళు. అంటే ఈ దారిలో 100 మెట్లే ఉంటాయని అయితే కాదు, అంటే తొందరగా చేరుకోవచ్చు, తక్కువ డిస్టెన్స్ ఉంది, తొందరగా చేరుకోవచ్చు అని అయితే అప్పట్లో దీన్ని 100 మెట్ల మార్గం అని పిలిచేవాళ్ళు. టికెట్ని అయితే జాగ్రత్తగా ఉంచుకున్నారు కాదు. ఇందాక కింద ఫ్రీ టోకెన్స్, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న వాళ్ళైతే 1200 మెట్టు దగ్గర అయితే మనమైతే టోకెన్ అయితే స్కాన్ చేపించుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు స్టాంప్ వేయించుకోవాలి. స్టాంప్ వేయించుకుంటేనే మనల్ని పైన దర్శనానికి అయితే అలౌ చేస్తారు. స్టాంప్ వేయించుకోకపోతే మనకి ఆ టికెట్ అనేది వాళ్ళు అలౌ చేయరు. కాబట్టి స్టాంప్ వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మనం 1600 మెట్లు అయితే ఎక్కేసామండి. చూశారు కదండి, ఈ మార్గంలో చాలా సులభంగా అయితే మనం నడక యాత్ర అయితే సాగుతుంది. కాబట్టి ఈ దారిలో చాలా ఎమ్మటే వెళ్ళవచ్చు. మనకి ఇక్కడైతే 1600 మెట్టు దగ్గర అయితే మనకైతే ఇక్కడైతే గరుత్మంతుడు ప్లస్ వెంకటేశ్వర స్వామి వారు అయితే మనకైతే సైడ్న దర్శనం ఇస్తారు. కాబట్టి అందరూ దండం పెట్టుకుని ఆశీస్సులు తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఇక్కడైతే హిల్స్ అయితే వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. తిరుమల కొండలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన నడక మార్గం అయితే చాలా శ్రీకృష్ణ దేవరాయలు, తొండమానుడు, అన్నమయ్య, ఎందరో మహామహా భక్తులందరూ ప్రతి ఒక్కరు చాలామంది అయితే తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే దాన్ని పవిత్రంగా భావించి ప్రతి ఒక్కళ్ళు పాదయాత్ర చేస్తూ నడక యాత్ర అయితే మొదలుపెట్టి చాలామంది అయితే నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు. 2000 మెట్లు అయితే మనం అయితే ఇప్పటికైతే చేరుకున్నాము. తిరుమల అంటేనే ఒక ఎమోషన్ అనమాట. అలాంటి తిరుమలని మంత్లీ ఒక్కసారైనా విజిట్ చేయకుండా అయితే మేమైతే అసలు ఉండలేము. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా రాష్ట్ర నలుమూల నుండి, దేశ నలుమూల నుండి ఎంతోమంది
కోట్ల మంది జనాలు అయితే లెక్క లేకుండా కొండలెక్కి మరీ జనం వచ్చేస్తుంటారు ఈ తిరుమల కొండకి. తిరుమల అనేది ఒక పేరు అయితే కాదు, సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్య ప్రదేశం. క్యూలో ఎంతమంది ఉన్నా కానీ ఆయన దర్శన భాగ్యం మాత్రం కొంతమందికి. ప్రతి ఒక్కరికి ఆయన చూడాలనే కోరిక ఉండాలి, ఆయనని చూడగలిగే మనసు ఉండాలి. భారం అనుకోకుండా ఒకసారి వచ్చి చూసేయండి. తిరుమల అనేది ఒక ఊరైతే కాదు, ఒక ప్రదేశం అయితే కాదు, సాక్షాత్తు భూలోక వైకుంఠం. ఏదైనా భూలోక వైకుంఠాన్ని దర్శించుకోవాలంటే భూదేవంత సహనం ఉండాలి. మరి గుండె నిండా బాధతో నువ్వే దిక్కని మొక్కితే ముల్లోకాలు దాటి వచ్చే ఆపద్ బాంధవుడు ఆయన. మనకంటూ ఉన్న ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక నమ్మకం, ఒకే ఒక ఆధారం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. వచ్చేసామండి, ఆఖరి మెట్టి ఇదే. గోవింద గోవింద. 2388 మెట్లయితే మనమైతే ఎక్కైతే పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా మంది బొట్టు పెట్టుకొని హారతులు అయితే వెలిగించుకొని అయితే మనకైతే ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇంకైపోయింది చివరి మండపం దగ్గరకి అయితే మనం అయితే ఇప్పుడైతే వచ్చేసాం. కౌసల్యా సుప్రజా రామం పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా